తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగానే ధరణి పోర్టల్ సవరణకు రెడీ అవుతోందా? ధరణి పోర్టల్ వల్ల ఏళ్ల తరబడి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులపై నిపుణుల అధ్యయన కమిటీ ఏం తేల్చింది? కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ధరణి సమస్య వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గతంలో కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా ధరణి పోర్టల్ పై ఉత్పన్నమైన సమస్యలపై అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే దాదాపు 5 సార్లు సమావేశమైంది. కమిటీ అధ్యయనం దాదాపు 90% పూర్తయింది. క్షేత్రస్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పీడించిన అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తూ మధ్యంతర నివేదిక సిద్ధమైంది. 1-2 రోజుల్లో నివేదికను సీఎంకు అందించనుంది కమిటీ. ఇబ్బంది పడుతుండటంతో సమస్యను క్లియర్ చేయడం కోసం త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ధరణి పోర్టల్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వివిధ వర్గాల సంప్రదింపులతో పాటు వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసిన కమిటీ సభ్యులు దాదాపు 35 మాడ్యూల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న మరోసారి కమిటీ భేటీ అయింది. దానిలో భాగంగా కమిటీ ఇవ్వబోతున్న రిపోర్టుకు తుది మెరుగులు దిద్దారు. అయితే ఇందులో ధరణి చట్ట సవరణ చేయాల్సిందిగా ఈ నివేదిక ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ధరణి వివాదంలో చిక్కుకున్నాయి. అయితే కోర్టు వరకు వెళ్లని భూ వివాదాల్లో ఉన్న లోటుపాట్లు, పొరపాట్లను జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అదేవిధంగా మరో 20 లక్షల సాదా బైనమా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకోసం విస్తృత అధికారులు కలెక్టర్లకు ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి ఇవ్వబోయే నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. గత 15 రోజులుగా అనేక అంశాల వారీగా కమిటీ అధ్యయనం జరిపింది. సమస్యలు అధికంగా చిక్కుముడిగా ఉన్న పలు జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పూర్వాపరాలను తెలుసుకుంది. తమకు ఉన్న ఇబ్బందులను సైతం కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. టెక్నికల్ అంశాల్లో కలెక్టర్లను బాధ్యులుగా చేస్తూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం తమకు అండగా ఉండాలని కోరారు. మధ్యంతర నివేదిక తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.